సార్ టీ తాగుదాం సార్, బ్రెయిన్‌లో ఐడియాలొస్తాయి. ఎలా ఉందండి డైలాగు? ఈ మూవీలోదే 'మార్గన్' మూవీలోది. సో, వెల్కమ్ టు మై ఛానల్ ఒక్క మాటలో. నేను మీ శశి. ఈరోజు 'మార్గన్' మూవీ అయితే రివ్యూ చేసేద్దామండి. నేను మూవీకి వెళ్ళొచ్చాను. బావుంది. సో, మూవీ గురించి నేను మొత్తం రివ్యూ ఈరోజు షేర్ చేసుకుంటాను. సో, డైలాగ్ విన్నారు కదండీ! టీ తాగుతారా సార్ ఐడియాస్ వస్తాయా అనేసి. సో, నిజంగానే టీ తాగితే ఐడియాస్ వస్తాయంటారా? ఒకవేళ మీకు తెలిసుంటే కామెంట్లో తెలియజేయండి. సో, ఈ కేసులో హీరో వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ అండి. ఒక సీరీస్ ఆఫ్ మర్డర్స్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. సో, తను ఆగిపోయినప్పుడంతా, సో, ఈ కేసు ఎలా ముందుకు వెళ్తుంది అని ఆలోచించినప్పుడంతా ఒక టీ తాగుతాడనమాట. తాగితే తనకు ఒక ఐడియా వస్తుంది. ఈవెన్ పక్కన కానిస్టేబుల్ కూడా ఇదే డైలాగ్ చెప్తుంటాడు. సార్ టీ తాగుతారా సార్? టీ కావాలి సార్? సార్ టీ తెప్పియమంటారా? ఇదే ఉంటుందన్నమాట. ఒక 4, 5 టైమ్స్ అలా వస్తుంది మూవీలో. సో, ఈ మూవీలో పాజిటివ్స్, నెగెటివ్స్ చెప్తానండి. జస్ట్ ఒక 1 మినిట్ టెక్నికల్ స్టఫ్ చెప్పిన తర్వాత 1 ఆర్ 2 మినిట్స్ నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫీ అండి. సినిమాటోగ్రఫీ అయితే రియలిస్టిక్‌గానే ఉంది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్‌గా ఉంది మేకింగ్ అంతా. సో, సెటప్ అంతా ఆర్టిఫిషియల్‌గా ఉంది. సో, క్యారెక్టర్స్, డైలాగ్స్ అన్నీ ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయని అనిపించదు. ఫ్లోలో వెళ్తూ ఉంటుంది సినిమా. అదైతే బాగుందండి. ఇంకా కెమెరా యాంగిల్స్ గురించొస్తే నేను కొంచెం ఇక్కడ డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే కెమెరా యాంగిల్స్ అనేవి స్టిల్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక చాలా వరకు ఓవరాల్స్ మూవీ మొత్తము ఒక షూట్ జరుగుతూ ఉంటుంది. కెమెరా స్టిల్‌గా ఉంటుందన్నమాట. సో, డైరెక్టర్ ట్రై చేసిండొచ్చు. ఇట్లా మూవ్ చేయడం గానీ, కెమెరా డిఫరెంట్ యాంగిల్స్‌లో నుంచి చూపించడము, కొంచెం మోషన్ చూపించడం కెమెరాలో. సో, కెమెరా వర్క్ ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అని నాకు కూడా అనిపించింది. సో, అదొక్కటి ఒక చిన్న నాకు వెలితిలాగా అనిపించిందండి. ఇక బీజీఎం విషయానికొస్తే బీజీఎం అయితే బాగుంది. బాగుందంటే ఎక్స్ట్రాడినరీ అని కాదు, బాగుంది. యాక్చువల్‌గా మనకి ఇన్వెస్టిగేటివ్ ఒక సస్పెక్ట్ ఒకరిని అనుమానిస్తున్నాము అన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది కదండి, రంబుల్ వస్తుంది. స్లో డ్రమ్స్, రంబెల్స్, సమ్ బెల్స్ సౌండ్. సో, అలా బీజీఎం ఉంటుందన్నమాట. ఓకే, సాటిస్ఫైడే అండి బీజీఎం. మరీ అంత ఎక్స్ట్రాడినరీ అని కాదు, బాలేదని కాదు, బాగుంది. సాంగ్స్ కూడా ఒక 2 సాంగ్స్ అలా బాగున్నాయి. ఇంకా మూవీలో పాజిటివ్ థింగ్స్ అండి. విజయ్ ఆంటోనీ గారి యాక్టింగ్. ఆయన యాక్టింగ్ బాగుంది. ఇతనేంటి జస్ట్ బాగుందని చెప్తున్నాడు అంటే, తను విజయ్ ఆంటోనీ గారండి ఒక సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫేస్లో మెయింటైన్ చేశారన్నమాట. తన బిక్షగాడు 2 ఈ మూవీ చూస్తే సేమ్ యాక్టింగ్, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో, అది ఓకే, మనము ఆడియన్స్ అంతా మనం అడ్జస్ట్ అయిపోయాము ఆయన యాక్టింగ్కి. సో, ఆయన యాక్టింగ్ బాగానే ఉంది. సో, తనతో పాటు అజయ్ దిశాన్ అనే ఒక కొత్త యాక్టర్ అండి. ఈ మూవీ ద్వారానే పరిచయం అయ్యాడు, డిబట్ అనమాట. సో, తను చాలా బాగా చేశాడు. యాక్చువల్గా మన ట్రైలర్లో కూడా ఆ అబ్బాయి కనిపిస్తుంటాడు. ఆ అబ్బాయిని సస్పెక్ట్ చేస్తున్నట్టు వెళ్తుంటుంది మూవీ. సో, తనే చేశాడేమో మర్డర్స్ అన్నట్టుగా వెళ్తూ ఉంటుంది. సో, విలన్ క్యారెక్టర్ కూడా బాగా చేశారండి. సో, ఈ క్యారెక్టర్ ఎవరు చేశారు ఏంది అనేది నేను చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. సో, విలన్ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. సో, ఇంకా ఈ మూవీలో ఇంకా కొన్ని గుడ్ థింగ్స్ ఏమున్నాయి అంటే, మన హీరో ఇంట్రడక్షన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ మన మహేష్ బాబు గారి 'పోకిరి' మూవీ తీసుకుంటే, తను వెజిటబుల్స్ ఒక 2 బళ్ళు ఇలా గుద్దుకుంటాయండి. సో, అక్కడ వెజిటబుల్స్లో నుంచి మహేష్ బాబు ఎంట్రీ ఉంటుందన్నమాట. సో, అలా హీరో ఎంట్రీ ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో, అక్కడ ఒక స్పార్క్ వచ్చినట్టు అనిపించింది నాకు. ఓకే, బాగుంది కదా అనేసి. తర్వాత సిరీస్ ఆఫ్ మర్డర్స్ అండి. మనం ఎన్నో మూవీస్ చూసాం కానీ ఇలా ఒక ఇంజెక్షన్ వేయడం వల్ల బ్లాక్ అయిపోవడము, హీరో హాఫ్ బ్లాక్ అయిపోయి ఉంటాడు, అది ఎందుకు అయి ఉంటాడు. సో, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ అంత ఇవ్వలేదన్నమాట. సో, ఆ హీరో బ్లాక్ అవ్వడం అనేది ఎందుకు అవుతాడు అనేది జస్ట్ ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ యాక్షన్లో చూపిస్తారనమాట. దానికి రీజన్ ఏమి ఉండదన్నమాట. సో, ఎలివేషన్స్ వావ్, ఇది చాలా బాగుంది, ఈ సీన్ చాలా బాగుంది అన్నట్టుగా ఏం లేదనమాట. అలా వెళ్తూ ఉంటుంది మూవీ సాఫ్గా. సో, నెక్స్ట్ ఏమవుతుంది అనే థ్రిల్ కూడా అంతేం ఉండదండి. నార్మల్గా వెళ్తూ ఉంటుంది అనమాట మూవీ. సో, ఇంకా నెగిటివ్ థింగ్స్ అండి. స్టోరీ విషయానికి వస్తే పెద్ద హైప్ చూపిస్తాడు. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంది బ్లాక్ అవ్వడం ఏంటి, ఎవరు చేస్తున్నారు అనేసి. బట్ స్లోగా వస్తుంటే సినిమా రొటీన్ అయిపోతుంది. ఎండింగ్కి వచ్చే లోపల ఇంత మంచి దానికి ఎండింగ్ అంత రీజన్ అంత ఏం ఉండదన్నమాట. అరే ఈ రీజనా దీనికి అనేసి మనకు అనిపిస్తుంది. రీజన్ అంత బాగుండదు ఎండింగ్. సో, ఇంకొకటి ఏమంటే ఈ మూవీలో డైరెక్టర్ గారు రేసిజం గురించి మాట్లాడారనమాట. అంటే వర్ణ వివక్షత. మీకు సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే, అరే నల్లోడా, తెల్లోడా, ఎర్రోడా అని పిలుచుకుంటాం కదండి. సో, అది వర్ణ వివక్షత. స్టిల్ ఇంకా మన సమాజంలో ఇలా పిలుచుకుంటున్నారా అంటే, స్టిల్ అరే వీడు బ్లాక్గా ఉన్నాడు, వీడికి జాబ్ ఇవ్వకూడదు, అరే వీడు బ్లాక్గా ఉన్నాడు, వీడిని తీసుకోకూడదు, అరే వీడు ఇట్లా. అంటే నేను బ్లాక్ అనే కాదండి. సో, ఇలాగా కలర్స్ చూసి, స్కిన్ టోన్ చూసి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇంకా మన సొసైటీలో అనే విధంగా డైరెక్టర్ ఆలోచించి ఆ ఒక పర్సెప్షన్ మనకు చూపించాడు అనమాట.
సో ఓకే, ఇంకా స్టిల్ ఈ 2025లో కూడా ఈ ఆధునిక యుగంలో కూడా ఇలా ఆలోచిస్తున్నారా అనే భావన మనకు కలుగుతుంది. సో అదొకటి కొంచెం డిఫరెంట్గా చూపించాలని చూశారు డైరెక్టర్ గారు. ఆ విషయం అయితే బాగా నచ్చింది. సో ఫైనల్లీ ఇంకా రేటింగ్ అండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.4 అండి. సో మూవీ అయితే వన్ టైం వాచబుల్. అంటే మీకు బోర్ అనిపించదు, అలా ఎగ్జైటింగ్గా కిక్ కూడా ఇవ్వదన్నమాట. జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది. సో ఎగ్జైటింగ్ వావ్ గూస్ బంప్స్ మూమెంట్స్ అనేవి అయితే ఏమి ఉండవండి, నార్మల్గా ఉంటుంది. వన్ టైం వాచబుల్. సో మీరు కూడా టీ తాగుతున్నారా? ఒకవేళ తాగుతున్నట్టయితే మీకు నిజంగానే ఐడియాస్ వస్తున్నాయా? ఇందాక వీడియోలో డిస్కస్ చేసినట్టు మీరు హై ఫీల్ అవుతున్నారు, మీకు ఐడియాస్ వస్తున్నాయి, మీ బ్రెయిన్ చురుగ్గా అవుతుందంటే కామెంట్లో తెలియజేయండి. సో ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. సైనింగ్ ఆఫ్.